హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుని మహాకృప వలన మరో నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపలను ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మన హృదయపూర్వకంగా స్తుతిద్దాం. మరి గత రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొన్నారా? వాగ్దానాలు పొందుకున్నారా? దేవునితో నిబంధన చేసుకొని ఆయన ఇచ్చే అభయాన్ని, అభిషేకాన్ని అనుభవించారా? ఇక మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి ప్రభువు కొరకు పరిశుద్ధులుగా జీవిద్దాం. ఆయన ఆశించిన స్థాయిలో జీవిద్దాం. కృతధనాన్ని అనుదినము అనుభవిస్తూ ఆయన ప్రణాళికలను నెరవేరుద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. గతకాలమంతా మమ్మను కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మరొకసారి ఈ నూతన సంవత్సరములో నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు, నీతో నడిచేవారిగా, నీ మాట విని ఆ ప్రకారం నడుచుకుని వారిగా మేము ఒక్కొక్కరు ఉండుటకు క్రొత్తదనాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ మా కొరకు నీవు నియమించిన ఆ పరలోకపు రాజ్యము చేరే వరకు ఈ లోకములో నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమెను చెప్పారా? దేవుని స్తోత్రం. మరి కొత్త సంవత్సరం కొత్త బైబిల్ కొనుక్కున్నారా? మరొకసారి బైబిల్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదవడానికి నిర్ణయించుకున్నారా? లేకపోతే ఈ రోజున మీరు ఒక కొత్త బైబిల్ ఎందుకంటున్నానంటే, గత బైబిల్లో మనం చదివి ఉంటే, మీరు చదవకుండా పేజెస్ కొత్తగా ఉంటే అది వేరే విషయం. ఒక క్రమబద్ధకంతో దేవుని వాక్యం చదవడానికి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ముగించడానికి ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు, ప్రతిరోజు 3 అధ్యాయాలు వరుసగా మత్తయి సువార్త నుండి లేక ఆది కాండం నుండి చదవడం మొదలుపెట్టండి. ఒక సంవత్సరంలోగా పూర్తిగా బైబిల్లో తీరిగ్గా చదివిన వారు అవుతారు. బైబిల్ దేవుడు మనకిచ్చినటువంటి పొక్కిసం. ఈ గ్రంథం ప్రపంచ గ్రంథములలో అన్నిటికంటే వ్యత్యాసమైనది, సజీవమైనది. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతాడు. మరి మీరు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి జ్ఞాపకమునకు రావు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. హల్లెలూయా. అన్ని దేవుడు భూమిలో పెట్టి భూమి మీద మనల్ని పెట్టాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ఈ భూమిలో ఉన్న వాటన్నిటినీ అనుభవించమని, ఆనందించమని ప్రభు చెప్తే, మనుష్యుడు దాన్ని పాడు చేసి అంతా పాడైపోయింది. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది. ఇప్పుడు చూడండి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఒకటి కూడా కాదండి. ఏది సరైనది కాదు, అన్నీ అసహజమైనవి. కెమికల్స్తోనే పెంచబడిన దినుసులను మనం తింటూ రోగాల పాలవుతున్నాం. ఆదియందు దేవుడు ఆ 5వ అధ్యాయములు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండను, బలాత్కారంతో నిండిపోయిండను. కాబట్టి భూమిని, దానిలో ఉన్న వాటిని నిర్మూలన చేయాలనుకున్నాడు. నోవహు ద్వారా ఓడ కట్టించి రెండు జంతువులు, పక్షులు, వృక్షములు అన్నిటినీ రెండు ఉంచి
విశ్వసించిన వారికి నోవాహుతో పాటు ఆ యొక్క ఓడలు వారిని ఉంచినప్పుడు కేవలం నోవాహు కుటుంబం మాత్రం ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. 1 సంవత్సరం పైబడి నోవాహు ఆ వరద జలాలలో సకల జీవులు కొట్టుకుపోయిన తరువాత అరారోతు పర్వతం మీద ఆ యొక్క ఓడ నిలిచినప్పుడు 1 సంవత్సరం పైబడి నోవాహు ఆ ఓడలో ఉండవలసి వచ్చింది. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుని గాలిని పంపించినప్పుడు ఆ వరద నీరు ఆరిన తరువాత నోవాహు బయటకు వచ్చి చూస్తే తాను చూసిన లోకం వేరు, ఇప్పుడు చూస్తున్న లోకం వేరు. తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, బలాత్కారంతో నిండి ఒకరినొకరు మోసగించుకుంటూ అన్యాయం చేస్తూ అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తున్నటువంటి లోకంలోని పరిస్థితుల్ని నీతిమంతుడైన నోవాహు తట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు సకల జీవులు నాసికారంధ్రములలో జీవమున్నవన్నీ మరణించినాయి. నోవాహు బయటకు వచ్చి చూస్తే ఆకాశం ఎంత కొత్తగా ఉందో, నీలి రంగుగా ఉంది. భూమి ఎంత రమ్యంగా ఉందో, పచ్చగా ఉందో, చిగురిస్తూ ఉందో చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు, ఆనందపోయాడు. అక్కడ ఇంద్రధనుస్సు కనపడింది. ఇంద్రధనుస్సు చూసారా మీరు? ధనస్సు అంటాం, రెయిన్బో. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడిచ్చిన ఒక వాగ్దానం కనపడింది. ఈరోజు మనకి ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, గతంలో మన జీవితంలో గత సంవత్సరాలలో ఎంతో విసిగిపోయి ఉన్నామేమో, అలిసిపోయి ఉన్నామేమో, పాడు చేసుకొని పాడైపోయి ఉన్నామేమో, దేవుడిచ్చినవన్నీ పాడు చేసుకొని విరక్తి చెందిన వారిగా ఉన్నామేమో, విసిగిపోయిన వారిగా ఉన్నామేమో. వాళ్ళ దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, 2025వ సంవత్సరం నేను నీకు క్రొత్తదనాన్ని ఇస్తాను, నీకు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని నేను సిద్ధపరుస్తున్నాను. అంటే ఇదే భూమిలో ఉంటాం, ఏదో ఒకరోజు ప్రభువు వస్తాడు. అప్పుడు ఈ భూమి, ఆకాశము, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయిన దేవుడు సృజించిన ఆ పరలోకపు రాజ్యములో, ఆ కొత్త ఆకాశము, కొత్త భూమిలో మనం నివసిస్తాం. బట్ ఇప్పుడు మనం శారీరకంగా ఆ కొత్తదనాన్ని ఈ లోకంలో చూడకపోయినా మన హృదయంలో దేవుని వెలుగును, మన హృదయంలో దేవుని యొక్క ప్రత్యేకతను చూడగలుగుతాం. వింటున్నారా? మన హృదయాలు ఒక్కొక్కసారి చాలా విషయాలతో నింపుకొని చిరాకు పడిపోతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఆత్రతకు గురవుతాం, అరుస్తూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటాం, సడుక్కుంటూ ఉంటాం. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది ఎలా, అది ఎలా అనే ప్రశ్నలతో, ముఖ్యంగా ఒక ఇంటిలో బాధ్యత తీసుకుంటున్న తండ్రి లేక తల్లి, అనేకమైన బాధ్యతలు కలిగిన ప్రతి వ్యక్తి విసిగిపోతున్నాడు ఈ లోకంలో పోరాటం. కారణం, లోకం సాఫీగా లేదండి, మనకి అనుకూలంగా లేదు. బలాత్కారం అనేది ఆ నోవాహు దినాల్లోనే కాదు, ఈరోజు కూడా ఒక వ్యక్తిని చేత ఒకటి చేయించాలంటే, ఒకటి చెప్పేటట్టు వినిపించాలంటే బలవంతంగా వారిని వినయా, విను 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 అన్నట్టు, రా అంటే రా రా అన్నట్టు మన ఇంట్లో చిన్న పిల్లలతో సహా ఇదే పోరాటం మనం చూస్తున్నాం. చూసారా? ఈ పోరాటాల మధ్య ఈ బీపీలు, డయాబెటిక్ పేషెంట్స్గా మారిపోవటాలు, అనేక రకాలైన అనారోగ్యాలకు గురైపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో నేను ప్రశాంతతనిస్తాను, నీ జీవితంలో నేను క్రొత్తదనాన్ని ఇస్తాను. పాత ప్రపంచాన్ని నువ్వు చూడవిక, పాత జీవితం నీకు ఉండదు, ఇక పాత స్థితిలో నీవు ఉండవు.
నీ చుట్టూ ఉన్న స్థితులు మారవు ఏమో, కానీ నువ్వు మారుతావు. నిజమండి. మనం ఎప్పుడు వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, పరిస్థితులు మారాలనుకుంటామే కానీ వాటిని ఎదుర్కోగలిగిన శక్తిని మనకు దేవుడు ఇచ్చినప్పుడు పరిస్థితులు అలాగా ఉన్నా కానీ మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. పరిసరాలు అలాగే ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. అది క్రొత్తదనం. ఈ క్రొత్తదనం అనేది భూ సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైనది. ఎహెజ్కేలు 36:26 ఏమన్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు ఇచ్చదను. ఏమిస్తానంటున్నాడు? నూతనమైన ఆకాశము భూమే కాదు, నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు ఇచ్చదను. నీ హృదయం కొత్తదైనప్పుడు నీ చెత్త చెతారాలన్నీ ఏంటంటే, అసలు క్రొత్త అంటే మనందరికీ ఇష్టమే కదండి. కొత్తదంటే ఎంతో వింత, కొత్తదంటే ఎంతో ఆశ, క్రొత్తదాన్ని ప్రేమిస్తాం మనం. కొత్త బట్టలంటే ఇష్టం ఏంటండి, కొత్త వస్తువులంటే ఇష్టం. కొత్త హృదయం అంటే ఇంకెంత ఇష్టపడాలి. కుమిలిపోతున్నా, నలిగిపోతున్నా, విసిగిపోతున్నా, అనవసరమైన వాటితో హృదయాన్ని నింపుకొని దాంట్లో నుంచి బయటపడలేకుండా హృదయం అంతా పాడైపోయి చిందరవందరైపోయి, హృదయం సరిగా ఉంటేనండి మనం సరిగా ఉండగలుగుతాం. నీ రోత హృదయం నాకు ఇచ్చి నీ పాత జీవితం నేను శుద్ధి చేస్తాను, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తాను. హృదయం పాడైపోవడానికి కారణం మన స్వభావం. నీ బుద్ధి మారకపోతే కొత్త ఎన్నున్నా అవి పాత అయిపోతూనే ఉంటాయి, మంచి ఎన్నిచ్చినా అవి పాడు చేస్తూనే ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, నూతన హృదయం నీకు ఇచ్చేదాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏమడిగారో దేవుని నాకు తెలియదు, కానీ ఇంకా మీరు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మీరు పొందకపోతే, నూతనత్వాన్ని మొదటి రోజే, ఈ సంవత్సరం మొదటి రోజే ఈ నూతనత్వాన్ని మీరు అనుభవించకపోతే, ఇప్పుడైనా ఈ అడుదల ధ్యానమైన వెంటనే మీరు మోకరించండి. క్రొత్త ఆకాశము, కొత్త భూమి నాకు ఇస్తానన్నావే, నూతన హృదయము, నూతన స్వభావం నాకు కలుగు చేస్తానన్నావే. దేవా, మరొక సంవత్సరం నాకు ఇచ్చావు. నేను నిన్ను మహిమపరిచే వ్యక్తిగా, ప్రతి దినము ఒక కొత్త దినముగా నీ కృపను కోరుకుంటూ, నీ ప్రేమ కొరకు కాచుకుంటూ, నీ పాద సన్నిధిలో గడిపే అనుభవాలు నాకు దయచేయి. నన్ను ఎందుకు సజీవుడిగా ఉంచి మరొక సంవత్సరంలోకి నడిపించావు, అందుకొరకు నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు అని ప్రభువుని అడగండి. ఎస్, ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి, ప్రార్థనతో ముగించండి. ఈ పాటికి మీరు కొన్ని తీర్మానాలు చేసుకొని ఉండాలి. చేసుకొని ఉండకపోతే ఇప్పుడైనా చెయ్యండి. నేను వేకువని లేచి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాను. ప్రతి ఆదివారం ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాను. ఉపవాస ప్రార్థనల్లో పాల్గొని ఆధ్యాత్మికంగా బలపడతాను. దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఆయన గురించి ప్రతిరోజు ఎవరికైనా ఒకరికైనా సాక్ష్యమిస్తాను. నా కష్టార్జితంలో దేవునికి చెందిన భాగాన్ని దేవునికి అర్పిస్తాను. యేసు నామములో ప్రతిరోజు ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో నేను కూడా పాల్గొంటాను అనే ఒక నిబంధన చేసుకోండి. ప్రతిరోజు వేకువని లేచి ప్రార్థిస్తాను, వాక్యం చదివి ధ్యానిస్తాను, ఆదివారం ఆలయానికి వెళ్ళి విశ్వాసులతో కలిసి ఆరాధిస్తాను, ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఎప్పటికప్పుడు జయ జీవితాన్ని పొందుకుంటాను. నా సంపాదనలోని దేవుని వంతును దేవునికి చెల్లిస్తాను, ఆయన గురించి సాక్ష్యమిస్తాను, ఆయన నాకు అప్పగించిన పనిలో పాలిభాగస్తుడిగా ఉంటాను అనే ఒక నిబంధన చేసుకోనండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఈ సంవత్సరం ఫలభరితమైన, దీవెనకరమైన, అభివృద్ధికరమైన దేవుని ప్రణాళికలన్నీ మన పట్ల నెరవేరే సంవత్సరముగా
దేవుడు దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన మేము మొదటి రోజు నుండి నీకు సమర్పించుకోవడానికి, నీ వాక్యానుసారంగా జీవించడానికి, ప్రతి విషయంలో నీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి, ఈ సంవత్సరంలో మా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలను ఎరిగి, నీ చిత్తమును ఎరిగి, ఆ రీతిగా జీవించడానికి కూడి వచ్చిన మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, ఎవరెవరు ఏ ఏ దేశము నుండి, ఏ ఏ రాష్ట్రము నుండి, ఏ గ్రామము నుండి, ఏ టౌన్ సిటీల నుండి చూస్తున్నారో వారందరినీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అని నోటుతో చెప్పడం కాక ఒక సంతోషకరమైన సంవత్సరముగా మాకుండినట్లు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. మీరెవరికో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఈ సంవత్సరంలో మీరు మొదటిసారిగా ఎంతమందిని చూస్తారో ఈ రోజు కానీ ఈ నెల అంతట్లో కానీ మొదటిసారిగా చూసిన వాళ్ళకి మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవచ్చు, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు. అంతేకాదు ఒకరికొకరు వందనములు చెప్పుకోనండి, ఒకరికొకరు ప్రార్థన చేయడం దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరంలో దేవుని చిత్తము మనందరి పట్ల నెరవేరును గాక. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కానీ మీ ప్రేయర్ బటన్స్ కానీ ఉంటే 954041 నెంబర్ తెలుసు కదండి మీకు. ఇతర దేశాల్లో ఉన్న వారికి అయితే 91001008 నెంబర్. ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. ఫోన్ చేసి ఎత్తలేదని మీరు బాధపడకండి. కొన్ని వేల మంది వాట్సాప్లో పంపిస్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు జూమ్లోకి వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, లైవ్లో మీరు తెలియజేస్తున్నారు వాట్సాప్ల ద్వారా. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం కూడా ప్రభు కృప ఉంటే అన్నదాన ధ్యానాన్ని, అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వని, midnight 12 o'clock మన్నా మనకు మీకు కొనసాగిస్తున్నాం. మరి ఈ పరిచర్లన్నింటినీ కొరకు మీరు కూడా ప్రార్థించండి. చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. ఐశ్వర్య మహల్లో కల్వరి చర్చ్ ఆరాధన, న్యూ ఇయర్ సర్వీస్, ఒక షార్ట్ సర్వీస్ 11 to 1 ఉంటుంది. చెన్నైలో ఉన్న వాళ్ళు తప్పక పాల్గొని దీవించబడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. వన్స్ అగైన్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.